హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈ వారం సుమా అడ్డాలో అంటే అక్టోబర్ 26 ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకి మనం నలుగురు సెలబ్రిటీస్తో సుమా అడ్డా అయితే సూపర్ సక్సెస్ఫుల్గా మంచి ఎంటర్టైనింగ్గా జరగబోతుంది. ఇక ఈ నలుగురు మనందరికీ తెలిసిన వాళ్ళే. బిగ్ బాస్ సీజన్ 8 నుంచి నబీల్, అలాగే సీత, నెక్స్ట్ విష్ణుప్రియ అండ్ పృథ్వీ నలుగురు సెలబ్రిటీస్ మనకు అందరికీ తెలిసిన వాళ్ళే. కాబట్టి వీళ్ళ నలుగురితో చాలా అంటే చాలా ఎంటర్టైనింగ్గా ఈ సుమా అడ్డా అయితే జరగబోతుంది. ఇక చాలా రోజుల తర్వాత వీళ్ళ నలుగురు రావడం, అలాగే విష్ణుప్రియ అలాగే పృథ్వీ వీళ్ళ ఫ్యాన్స్ అయితే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు. వీళ్ళిద్దరూ ఈ మధ్య కాలంలో ఎప్పుడూ ఒకే షోకి అయితే రాలేదు. బట్ బంపర్ ఆఫర్గా 2 షోస్లో వీళ్ళు మళ్ళీ కలిసి వస్తున్నారు. సో ఉదయం వచ్చి స్టార్ మా పరివారంలో 90s వర్సెస్ జెన్సీ ఈ యొక్క టీంతో వీళ్ళిద్దరైతే రావడం జరుగుతుంది. అలాగే అక్కడ ఆపోజిట్ టీమ్స్కి అయితే వస్తున్నారు. బట్ ఇక్కడైతే సుమా అడ్డాలో వచ్చేసి ఇద్దరు కలిసి అయితే పార్టిసిపేట్ చేయబోతారు. ఇక వీళ్ళిద్దరూ వస్తే ఒకరిని ఒకరు చూసుకోవడమే సరిపోతుంది కదా. బట్ పృథ్వీ చూస్తాడో లేదో కానీ విష్ణుప్రియ కళ్ళన్నీ పృథ్వీ మీదే ఉంటాయి. ఇక తన బుగ్గలు పట్టుకుంటుంది. ఇక వచ్చేసి మన సుమా గారు అయితే అస్సలు ఊరుకోరు కదా ఇలాంటి వాళ్ళు వస్తే. లాస్ట్ టైం ప్రేరణ, నిఖిల్, అలాగే నైనిక, మణికంఠ నలుగురు వచ్చారు కదా బిగ్ బాస్ 8 నుంచి. ఇక ఈసారి ఇంకొక నలుగురిని అయితే పిలిచేశారు. బట్ యష్మి ఎప్పుడు వస్తుందో ఏంటో తెలియదు. ఓకే వాట్ ఎవర్, మళ్ళీ యష్మి గురించి మీరు మాట్లాడతారని అంటారు. ఓకే పక్కన పెట్టేస్తాను. ఇక వచ్చేసరికి పృథ్వీని చూడగానే ఈ అబ్బాయి బుగ్గలు ఎంత బాగా గులాబ్ జామున్ లాగా ఉన్నాయని చెప్పేసి మొదటి నుంచే స్టార్ట్ చేసేసింది విష్ణుప్రియ అయితే. ఇక వచ్చేసి అక్కడ ఒక హర్రర్ హంటింగ్ హౌస్ లాగా ఒకటి పెట్టేశారు. ఇక దాంట్లో ఒక దయ్యం ఉంటుంది అని చెప్పి సుమా గారు చెప్పగానే అది మీరేనా అని చెప్పేసి పంచి డైలాగ్ వేస్తుంది మన విష్ణుప్రియ. నాకంటే నిన్ని చూస్తేనే ఆ దయ్యం వెళ్ళిపోతుందేమో, అసలు నువ్వే దయ్యం లాగా ఉన్నావు, ఆ నవ్వేంటి, ఆ నవ్వు చూడగానే దయ్యాలు కూడా పారిపోతాయి అనగానే మనకు తెలుసు కదా విష్ణుప్రియ నవ్వు ఎలా ఉంటుందో. అసలు చూడడానికే భయంకరంగా ఉంటుంది కదా, అలా నవ్వుతూ ఉంటుంది. ఇక ఆ యొక్క హౌస్లో వచ్చేసి ఆ యొక్క హంటింగ్ హౌస్లో ఒక అతన్ని పెట్టుంటారనమాట. అతన్ని చూడగానే సీత అయితే భయపడి పారిపోతూ ఉంటుంది. అంటే అక్కడ అది చూడడానికే విచిత్రమైన హౌస్ లాగా పెట్టారనమాట, హర్రర్ మూవీలో పెట్టినట్టు. ఇక భయపడి వెళ్ళిపోతూ ఉంటే నెక్స్ట్ వచ్చేసి మన విష్ణుప్రియకి ఇలాంటివి ఏవి భయాలు ఉంటాయి కదా, అతన్ని చేసి హాయ్ హలో బాగున్నావా అంటూ అతన్ని పలకరిస్తూ ఉంటుంది. ఇక అతన్ని భయపెట్టమంటే భౌ అని చిన్నపిల్లలు కదా చూసి భయపెట్టినట్టు భౌ భౌ అని మాత్రమే చెప్తూ ఉన్నాడు అనమాట. ఇక మన పృథ్వీ అయితే భయపడినట్టు నటిస్తూ ఉంటాడు. ఇక నబీల్ డ్యాన్స్ చూసి మన సుమా గారు అయితే నువ్వు నా ప్రోగ్రామ్స్ చూసే పెరిగినట్టున్నావు కదా అనగానే ఇక నబీల్కి అర్థం కాదు, నీ డ్యాన్స్ కూడా నా డ్యాన్స్ లాగే అనిపిస్తుంది అనగానే పాపం అయ్యో అన్నట్టుగా, నాకు డ్యాన్స్ రాదు కదా ఎక్కిరిస్తున్నారా అన్నట్టుగా అయిపోయింది నబీల్ పరిస్థితి. నబీల్ని చూసి కూడా చాలా రోజులు అవుతుంది కదా, బీబీ ఉత్సవ్ తర్వాత నబీల్ ఎక్కడ కనిపించలేదు. ఇక వచ్చేసరికి ఇక పృథ్వీ అండ్ విష్ణుప్రియ వీళ్ళిద్దరూ వస్తే అస్సలు ఇంకా ఊరుకోరు కదా, ఏదో ఒకటి చేపించాలి కదా. ఒక లవ్ ప్రపోజల్ని ప్లాన్ చేస్తారు. ఇక ఇద్దరు రెచ్చిపోతారని చెప్పాలి. ఈసారి డ్యాన్స్తో పాటు ప్రపోజల్ కూడా జరిగిపోయిందని చెప్పాలి. ఎప్పుడెప్పుడు యాక్సెప్ట్ చేద్దామని మన విష్ణు అయితే రెడీగా ఉంటుంది కదా. మంచి రొమాంటిక్ డ్యాన్స్ వేసేసి ఒక రోజ్ ఫ్లవర్ ఇచ్చేస్తాడు. దాంతో ఫిదా అయిపోతుంది మన విష్ణు. ఇక తను చిన్నవాడా పెద్దవాడా అనేది పక్కన పెట్టేస్తే ఇక విష్ణు కంటే విష్ణుకి పృథ్వీ అంటే ఇష్టం కాబట్టి తను ఎలా ఉన్నా చిన్నపిల్లవాడైనా పర్లేదు పెద్దవాడైనా పర్లేదు, నాకు పృథ్వీ కావాలి అంతే అన్నట్టుగా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి సుమా గారు కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతారు. నీకు యాంకరింగ్లో హెల్ప్ చేసింది శ్రీముఖియా లేకపోతే సుధీర్ గారు అంటే సుధీరే అని చెప్పేస్తుంది. నిజంగా సూపర్ కదా, ఎందుకంటే సుధీర్ గారు చాలా హెల్ప్ఫుల్ నేచర్ అనమాట. ఇక నీకు శ్రీముఖికి మధ్య చాలా తగాదాలు ఉన్నాయి కదా అని కానీ అవును అని చెప్పేసి ఊరికే ఫన్గా చెప్తుంది. జేడి చక్రవర్తి గారా లేకపోతే పృథ్వీ అంటే నాకు పృథ్వీయే కావాలని చాలా క్లియర్గా చెప్పేస్తుంది అన్నమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.